తెలుగు శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలని విందాం. విరేచనాలు, డయేరియా మన దేశంలో చాలా సాధారణంగా కనిపించేటటువంటి సమస్య. ఇది ఎంత సాధారణమో అంత ప్రాణ ప్రమాదం. కాబట్టి దీనికి దారితీసే కారణాలు తెలుసుకోవాలి, వాటిని సరిదిద్దుకోవాలి. దీనికి ఒక 12 రకాల ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే ఆ కారణాలు మీకు బోధపడతాయి. వాటికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. వీటిని వరుసగా తెలుసుకుందాం. మొదటి పాయింట్, ఆహారం తిన్న కొన్ని గంటలకే విరేచనాలు మొదలయ్యాయా? అప్పుడు ఈ విరేచనాలకి కారణం ఆహారం విషతుల్యం అవ్వటం అని, అంటే ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని అర్థం. రెండో పాయింట్, మీతో పాటు మీ ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా విరేచనాలు అవుతున్నాయా? అప్పుడు దానికి కారణం కలరా అయి ఉండొచ్చు, లేదా అతిసారం అన్నా అయి ఉండొచ్చు. అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ, లేకపోతే సమ్మర్ డయేరియా కానీ ఇలాంటివి కారణం అని అర్థం. మూడో పాయింట్, విరేచనాల్ని మలబద్ధకం అనుసరిస్తూ ఉంటుందా? అప్పుడు దానికి కారణం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని. ఇక నాలుగో పాయింట్, ఏవైనా అల్లోపతి మందులు వాడుతున్నారా? అప్పుడు ఆ విరేచనాలకి కారణం ఆ మందుల తాలూకు దుష్ఫలితాలు అని. ఐదో పాయింట్, విరేచనాలతో పాటు జ్వరం కూడా వస్తూ ఉంటుందా? అలాంటప్పుడు ఆ విరేచనాలకి కారణం కడుపులో పురుగులు గాని, లేదా సూక్ష్మక్రిములు గాని కారణమయ్యే అవకాశం ఉంది. ఆరో పాయింట్, ఏదైనా ఒక ప్రత్యేకమైన పదార్థం తిన్న తర్వాతనే విరేచనాలు అవుతాయా? అప్పుడు దానికి కారణం ఫుడ్ ఎలర్జీ అని. ఏడో పాయింట్, మీకెప్పుడు శరీరం లోపల సెగలు పొగలు వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుందా? అలాగే బరువు కూడా తగ్గిపోతున్నారా? అప్పుడు ఈ విరేచనాలకి కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుతనం పెరగటం అని, అంటే హైపర్ థైరాయిడిజం అని. 8వ పాయింట్, విరేచనాలతో పాటు కడుపు నొప్పి కూడా ఉంటూ ఉంటుందా? అలాగే బరువు తగ్గిపోతున్నారా? అప్పుడు ఈ డయేరియాకి కారణం ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని, ఐబిడి. 9వ పాయింట్, ఏదైనా సర్జరీ చేసిన తర్వాత మీ పేగుళ్లలో ఆ సర్జరీలో భాగంగా కొంత భాగం తీసేశారా? అప్పుడు దానికి కారణం ఆ పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్, లేదా శస్త్రచికిత్స తర్వాత వచ్చే సమస్యలని. 10వ పాయింట్, మీ వయసు 50 దాటిందా? అలాగే కాలకృత్యాల రొటీన్లో ఏదన్నా మార్పు వచ్చిందా? అప్పుడు దానికి కారణం క్యాన్సర్ అవకాశాలని. 11వ పాయింట్, మీ మలం ఎప్పుడు దుర్గంధయుక్తంగా జిగురుగా ఉంటూ ఉంటుందా? అప్పుడు దానికి కారణం ప్యాంక్రియాస్ సమస్యలని. 12వ పాయింట్, మీకు డయాబెటీస్ అంటే మధుమేహం ఉందా? అప్పుడు మీ విరేచనాలకి కారణం ఆ మధుమేహ వ్యాధి తాలూకు దుష్ఫలితాలని, అంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్ అని. ఇలాగా మీ సమస్యను బట్టి ఆ కారణాన్ని బట్టి తగిన జాగ్రత్తల్ని తెలుసుకోవాలి. దీన్ని మరింత లోతుగా విశ్లేషించుకుందాం. అతిగా స్రవించే స్వభావం కలిగి ఉన్నందువల్ల ఆయుర్వేదంలో విరేచనాలకి అతిసారం అని పేరు. వ్యవహారికంగా కూడా ద్రవరూప మలానికి ఇదే పేరుంది, అతిసారం. విరేచనాలు కొంతమందిలో పిలిస్తే పలుకుతూ ఉంటాయి. ఇవి చాలా తక్కువగా అనిపిస్తాయి. అలా అని అశ్రద్ధ చేస్తే కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతూ ఉంటాయి. అవగాహన లోపం, అపరిశుభ్రత, అలాగే అల్పమైన ఆ జీవన ప్రమాణాలు, ఇవన్నీ కూడా ఈ అతిసారాన్ని ప్రబలేటట్టు చేస్తాయి. మన దేశంలో ప్రతిరోజు కొన్ని లక్షల మంది, ముఖ్యంగా చిన్నారులు ఈ సమస్యతో బాధపడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ నీళ్లు శరీరం నుంచి వెళ్లిపోవటం వల్ల చూస్తుండగానే చిన్నారులు మృత్యు కోరల్లోకి వెళ్లిపోతున్నారు. అసలు ఒక్క మన రాష్ట్రంలోనే చెప్పాల్సి వస్తే ఏటా 52,000 మంది పిల్లలు ఈ రకంగా మరణిస్తున్నారని అంచనా. శరీరం తనకు సరిపడని శరీరేతర పదార్థాల్ని తన నుంచి బయటకు నెట్టివేయటానికి రకరకాల పద్ధతుల్ని ఎంచుకుంటుంది. దాంట్లో విరేచనాలు అనేవి ఒకటి. అందుకే విరేచనాలు అవుతున్నప్పుడు వాటిని బలవంతంగా ఆపటానికి ప్రయత్నం చేసే బదులు ఆ విరేచనాల ద్వారా బయటికి వెళ్లిపోయే లవణాలని, అలాగే ద్రవాంశాలని భర్తీ చేయటానికి ప్రయత్నం చేయాలి. ఈలోగా శరీరం తనని తాను స్థిరపరుచుకుంటుంది. దీర్ఘకాలం నుంచి విరేచనాలు అవుతున్నప్పుడు వాటిని గురించి లోతుగా ఆలోచించాలి. విరేచనాల వల్ల అసౌకర్యంగా ఉండటం అన్న విషయాన్ని పక్కకు పెట్టినా వాటి వెనక ప్రమాదకరమైన కారణం ఉండటాన్ని పక్కన పెట్టలేం కదా. అందుకే విరేచనాలకు కారణం ఏమై ఉంటుంది అనేది తెలుసుకోవటం ముఖ్యం. ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఈ 12 పాయింట్ని కొంచెం లోతుగా మనం విశ్లేషించుకోవాలి. మొదటి పాయింట్, ఆహారం విషతుల్యం అవటం, అంటే ఫుడ్ పాయిజనింగ్. ఏదన్నా తిన్న తర్వాత విరేచనాలు మొదలైతే ఆహారం కలుషితమైంది అని అర్థం చేసుకోవాలి. విషాహారం వల్ల విరేచనాలు మొదలు కావడానికి 2 గంటల నుంచి 24 గంటల వరకు పట్టొచ్చు. ఇక్కడ విషం అంటే శరీరానికి హాని కలిగించే ఏ పదార్థమైనా కావచ్చు. అంటే సరిగ్గా నిల్వ చేయని ఆహార పదార్థాలు కూడా విషతుల్యంగా మారేటువంటి అవకాశం ఉంది. ఆహారం విషతుల్యం అవుతున్నప్పుడు విరేచనాలతో పాటు కడుపులో వికారంగా ఉండటం, నోట్లో నీళ్లూరటం, వాంతులు కావటం, కడుపులో నొప్పి పుట్టటం, చెమటలు పోయటం, ఇలాంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే శుభ్రమైన నీళ్ళని ఉపయోగించాలి. పండ్లని, కూరగాయల్ని తినే ముందు బాగా కడగాలి. అలాగే నాన్ వెజ్ అంటే మాంసాన్ని బాగా ఉడికించి మాత్రమే తినాలి. నిలవ ఉంచిన పదార్థాలని తీసుకోకూడదు. అయితే టీ, బియ్యం కడుగు నీళ్లు, చికెన్ సూప్,
చిక్కుళ్ళ సూప్, తియ్యటి పానీయాలు వీటి మాత్రం తీసుకోవచ్చు. పిల్లల్లో తల్లిపాలు ఆపకూడదు. ఇక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మిగలపడినటువంటి అరటి, బొప్పాయి వీటిని మెత్తగా ఉడికించి తర్వాత వీటిని పెట్టొచ్చు. అలాగే అన్నాన్ని కూడా తినొచ్చు. దీనికి మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. 1 లీటర్ నీళ్లు తీసుకోవాలి. లీటర్ అంటే ఎలా తెలుస్తుంది? కూల్ డ్రింక్ పెట్ బాటిల్తో కొలవచ్చు. లేదా 3 పెద్ద గ్లాసులు తీసుకోండి. ఈ నీళ్ళని మరగగాచి చల్లార్చండి. దీనికి తేనెని గాని లేదా పంచదారని గాని 2 పెద్ద చెంచాలు కలపండి. అలాగే 1 చిన్న చెంచాలో పావు భాగం ఉప్పుని కలపండి. అలాగే 1 చిన్న చెంచాలో అర్ధ భాగం వంట సోడాని కలపండి. ఇంకా 1 అరకప్పు నారింజ రసాన్ని, అలాగే 1 పెద్ద చెంచాడు నిమ్మరసాన్ని కలపండి. ఈ పానీయాన్ని ప్రతి 5 నిమిషాలకి కొన్ని గుక్కల చొప్పున యూరిన్ వచ్చే వరకు కూడా తాగుతూ ఉండాలి. ఇది పెద్దవాళ్ళకి రోజుకి సరిపడా డోస్ ఎంత అంటే 3 లీటర్లు అవసరం అవుతుంది. చిన్నపిల్లలకి రోజుకి 1 లీటర్ వరకు సరిపోతుంది. ఇలాంటి ఈ సమస్యను తగ్గించడానికి లసునాదివటి, బిల్వాది చూర్ణం, దాడిమావ లేహ్యం, మహాగంధక రసం, రాజవటి, సంజీవని వటి ఇలాంటి మందుల్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక రెండో పాయింట్, ఈ విరేచనాలకి కారణం కలరా లేదా డయేరియా అంటే అతిసారం గాని లేదా గ్యాస్ట్రోఎంటరైటిస్ గాని కారణమయ్యే అవకాశం ఉంది. మూకుమ్ముడిగా ఒకేసారి ఒక ప్రాంతంలోని వాళ్ళనంతా కూడా విరేచనాలు, వాంతులు బాధిస్తూ ఉంటే దాన్ని గ్యాస్ట్రో కింద మనం అనుకోవాలి. ఆహారం కలుషితమైనప్పుడు అయ్యే విరేచనాలకి, గ్యాస్ట్రో కారణంగా అయ్యే విరేచనాలకి ఒక ముఖ్యమైన తేడా ఉంటుంది. ఆహారం కలుషితమైనప్పుడేమో ఒక కుటుంబంలో ఉన్న ఆ సభ్యులు మాత్రమే లేదా ఒక హాస్టల్లో ఉన్న విద్యార్థులు మాత్రమే విరేచనాలకి గురవుతారు. అయితే గ్యాస్ట్రోలో అలా కాదు. ప్రదేశాల వారీగా ఆ ప్రాంతాల్లోనే ఉన్న మనుషులంతా కూడా ఒకేసారి ఆ విరేచనాలు అవ్వటం అన్న సమస్యకి గురవుతారు. మన రాష్ట్రంలో సాధారణంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే గ్యాస్ట్రోకి కారణమైన సూక్ష్మజీవులు వర్షాలు పడిన తొలి రోజులలో ఎక్కువగా ముసిరే ఈగల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉండటమే. పెద్దవాళ్లలో కంటే చిన్నపిల్లల్లో ఈ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. 2-3 సార్లు విరేచనాలైతే చాలు పసిపిల్లలు వాళ్ళ బరువులో 1-2% కోల్పోతారు. పసిపిల్లల బాల్యంలో ఈ 10% సమయాన్ని విరేచనాలతోనే గడుపుతూ ఉంటారు. ఇది ఒక అధ్యయనం. ఇది పోతపాల పిల్లలకి మరీ వర్తిస్తుంది. పాలు కలుషితం కావటం, పోతపాలు శరీర అవసరాలకు తగిన విధంగా ఉండకపోవటం, పోతపాల పిల్లలు మలం క్షారయుక్తంగా ఉండటం. అంటే మామూలుగా ఈ మలం అనేది అమ్లయుక్తంగా ఉండాలి, కానీ క్షారయుక్తంగా ఉంటుంది పోతపాలతో పెరిగే పిల్లలకి. ఇలాంటి అన్ని సమస్యలు, అన్ని కారణాలు కూడా విరేచనాలకి కారణం అవుతాయి. అలాగే ఆ పిల్లల శరీరంలో పెద్దవాళ్ళ కంటే ఎక్కువ నీళ్లు ఉంటాయి. అంటే తులనాత్మక దృష్టితో మనం చూస్తే ఈ నీళ్లు విరేచనం ద్వారా వెళ్లిపోవటం వల్ల పిల్లలు త్వరగా డేలా పడిపోతారు. అంతేకాదు ఆ పిల్లల శరీరపు ఉపరితలం పెద్దవాళ్ళ కంటే కూడా 2 ఎక్కువ ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళ కంటే పిల్లల్లో 2 నీళ్లు అధికంగా వాళ్ళ శరీరం నుంచి ఆవిరైపోతూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉందండి. పసిపిల్లల కిడ్నీలు పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉండవు. కాబట్టి ఆ మూత్రాన్ని పరిపూర్ణంగా ఆ కిడ్నీలు వడగట్లేవు. అలాగే ఆ రక్తంలో ఉండేటువంటి యూరియా, లాక్టేట్లని సమర్థవంతంగా బయటికి ఈ కిడ్నీలు పంపలేవు. దీంతో సమస్య మరీ తీవ్రతరం అవుతుంది. పైగా ఆ పిల్లలు వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ దప్పికని తీర్చుకునే స్థితిలో ఉండరు. కాబట్టి పిల్లల్లో విరేచనాలు అపాయాన్ని కలిగించే రిస్క్ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఇలాంటి వ్యాధులు ప్రబలుతున్నప్పుడు ఆహారం, తాగునీళ్ళ విషయంలో పరిశుభ్రత పాటించడం చాలా అవసరం. ఇలాంటి ఈ సందర్భాలలో కర్పూరాది వటి, సంజీవని వటి, కుటజ ఘనవటి, రాజవటి, గంధకవటి ఇలాంటి మందుల్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక మూడో పాయింట్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇది విరేచనాలకి ముఖ్యమైన కారణం. విరేచనాలని మలబద్ధకం అనుసరించి ఉండటం అనేది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే IBS వ్యాధి లక్షణం. ఈ వ్యాధిలో విరేచనాలతో పాటు కడుపు ఉబ్బరిచ్చినట్టు ఉండటం, కడుపులో పిసుకుతున్నట్టుగా నొప్పి రావటం, మల విసర్జన అనేది అసంపూర్ణంగా జరగటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. మల విసర్జన అనేక సార్లు చేయాల్సి వస్తుంది. తీరా చేసిన ప్రతిసారి కూడా కొద్దిగానే వస్తుంది మలం. అది కూడా రిబ్బన్లాగా వెడల్పుగా పల్చగా ఉంటుంది. అనవసరమైన భయాందోళనలు కూడా ఇక్కడ ప్రస్ఫుటంగా ఉంటాయి. తరచుగా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఉదయం పూట మరీ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఆర్ధకండావలేహ్యం, అష్టాక్షరీ గుటిక, బిల్వాది లేహ్యం, బిల్వాది గుటిక, చిత్రక గుటిక, లసునాదివటి, మహాగంధక రస పర్పటి, పంచామృత పర్పటి, రసపర్పటి, సౌభాగ్య శుంఠి, అలాగే గ్రహణి కపాట రస్ ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక విరేచనాలకి మరొక ముఖ్యమైన పాయింట్, 4వ పాయింట్, మందుల దుష్ఫలితాలు. చాలా రకాల మందులకి ఈ విరేచనాలు కలిగించే నైజం సైడ్ ఎఫెక్ట్ గా ఉంటుంది. మన అన్నవాహికలో హానికరమైన బ్యాక్టీరియాతో పాటుగా అరుగుదలకి సహాయం చేసే బ్యాక్టీరియా కూడా ఉంటాయి. యాంటీబయాటిక్స్ వల్ల ఇవి నాశనం అవుతాయి. దీంతో జీర్ణక్రియ అస్తవ్యస్తం అయిపోతుంది, విరేచనాలు అవుతాయి.
అదేవిధంగా కడుపులో మంటకి వాడే యాంటాసిడ్స్, కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి వాడే కొన్ని రకాల స్టెరాల్స్ ఇలాంటి మందులు, ఇంకా క్యాన్సర్లో వాడేటువంటి మందుల్లో కొన్ని రకాలు, ఇంకా రేడియోథెరపీ, ఇంకా రేడియేషన్, ఇంకా షుగర్ వ్యాధిలో వాడే కొన్ని రకాల ఔషధాలు, వీటన్నిటి వల్ల కూడా విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. అలోపతి మందులు మీ విరేచనాలకి కారణమైతే వాటిని మానేయటం మంచిది, లేదా వాటి మోతాదుని అడ్జస్ట్ చేసుకోవటం అనేది అవసరం. దీనికి మీ డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇక 5వ పాయింట్ విరేచనాలకి కారణం కడుపులో పురుగులు లేదా సూక్ష్మ క్రిములు. విరేచనాలతో పాటు జ్వరం కనిపిస్తూ ఉంటే అది ఇన్ఫెక్షన్ ని సూచిస్తుంది. అమీబా, జియార్డియా, సాల్మొనెల్లా ఇలాంటి సూక్ష్మజీవులు అన్నవాహిక పొరల్ని రేగేటట్టు చేస్తాయి. దీంతో వీటిని బయటికి నెట్టేసే ప్రయత్నంలో లోపల స్రావాలు ఊరతాయి. ఇవి విరేచనాల రూపంలో బయటపడతాయి. ఇలాంటి సందర్భాల్లో మల పరీక్ష చేయిస్తే సమస్య ఉందా లేదా అనేది తెలుస్తుంది. దీనికి చక్కని ఇంటి వైద్యాలున్నాయి. ఉదాహరణకు మొదటిది వేపాకుల రసం 2 చెంచాలు మోతాదుగా అంతే తేనె కలిపి తాగాలి. రెండోది మోదుగ మాడ నుంచి రసం పిండి 2 చెంచాలు మోతాదుగా మజ్జిగతో 2 పూట్ల తీసుకోవాలి. మూడోది కంపిల్లం, దీన్ని ఒక చిటికెడు తీసుకొని బెల్లం కలిపి తీసుకోవాలి. 4 కురసాని వాము, దీన్ని ఒక పావు చెంచాడు తీసుకొని తగినంత బెల్లంతో కలిపి చన్నీళ్లతో రోజుకి 2 సార్లు తీసుకుంటే ఈ ఇంటెస్టైనల్ వార్మ్స్ నశిస్తాయి. అలాగే 5వది దానిమ్మ చెట్టు పట్టని వలిచి కచ్చా పచ్చాగా దంచి నీళ్లలో వేసి మరిగించాలి. ఈ కషాయాన్ని అరకప్పు మోతాదుగా 2 చెంచాల నువ్వుల నూనె కలిపి తీసుకున్నా గానీ ఇంటెస్టైనల్ వార్మ్స్ నశిస్తాయి. అలాగే తర్వాతది వాయు విడంగాల్ని పొడి చేసి పావు చెంచాడు చొప్పున తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకున్నా గానీ ఆ పేగుల్లో పురుగులు నశిస్తాయి. 7వది చండ్రచెక్క పట్ట, కొడిసపాల పట్ట, వేప చెట్టు పట్ట, వసకొమ్ములు, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, తెగడ వేరు వీటన్నిటిని సమాన భాగాలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి నిల్వ చేసుకోవాలి. దీన్ని తడవకి 10 గ్రాముల మోతాదుగా నీళ్లకు వేసి మరిగించి కషాయం కాచి 2 పూట్ల వారం పాటు తాగితే ఈ పేగుల్లో పురుగులు నశిస్తాయి. ఇక ఇలాంటి ఇంటెస్టైనల్ వార్మ్స్ వల్ల విరేచనాలు అవుతున్నప్పుడు ఆ ఇంటెస్టైనల్ వార్మ్స్ ని అంతం చేయటానికి క్రిమి ముద్గర రస్, క్రిమి కుటార రస్, విడంగారిష్టం, కుటజారిష్టం, కుటజ ఘనవటి ఇలాంటి మెడిసిన్స్ ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక విరేచనాలకి మరొక ముఖ్యమైన కారణం ఫుడ్ ఎలర్జీ. ఇది 6వ పాయింట్. ఆహార పదార్థాలు సరిపడనప్పుడు విరేచనాలు అవుతాయి. ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఆహారం తీసుకున్న వాళ్ళందరికీ కూడా విరేచనాలు అవుతాయి. అయితే ఫుడ్ ఎలర్జీలో అందరికీ కాకుండా కేవలం ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి మాత్రమే విరేచనాలు అవుతాయి. ఇది ఈ డిఫరెన్స్ మీరు గమనించాలి. కొంతమందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు మొదట్లో సరిపడవు, ఆ తర్వాత వాటితోటి సమస్య వస్తూ ఉంటుంది. ఇలాగా మీకు రోజుల తరబడి గనక విరేచనాలు అవుతూ ఉంటే దానికి అమీబియాసిస్ అని మందులు వాడుతూ ఉంటారు ఎంతో మంది. అయితే ఏదో ఒక ఆహారం పట్టడం లేదు అన్నది గ్రహించి దాన్ని ఎలిమినేట్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. లేకపోతే అదొక మిస్టరీ కింద ఉండిపోతుంది. ఫుడ్ ఎలర్జీ వల్ల విరేచనాలు అవుతుంటే ఆ పదార్థాన్ని జాగ్రత్తగా కనిపెట్టి వదిలేయటం తప్ప వేరే మార్గం లేదు. ఇక విరేచనాలకు మరొక ముఖ్యమైన కారణం 7వ పాయింట్ థైరాయిడ్ గ్రంథి చురుకుదనం పెరగటం, అంటే హైపర్ థైరాయిడిజం. మన శరీరంలో గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి శరీర క్రియా ధర్మాన్ని నియంత్రిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇది ఎక్కువ స్థాయిలో చురుకుదనాన్ని సంతరించుకున్నప్పుడు హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ సందర్భంలో విరేచనాలు అవ్వటమే కాదు, గుండె వేగం పెరగటం, చెమట పట్టడం, వేడి వాతావరణాన్ని భరించలేకపోవటం, బరువు తగ్గిపోవటం, ఆకలి పెరగటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి హైపర్ థైరాయిడిజంలో. ఈ వ్యాధిని అదుపులో పెట్టడానికి సంతర్పణ ప్రధాన ఔషధాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి హైపర్ థైరాయిడిజం వల్ల శరీరంలో అనియత వేగంతో పెరిగే క్రియలకి కళ్ళెం వేస్తాయి. ఈ సందర్భంగా హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బచ్చలి కూర, సోయా చిక్కుడు, మెంతి కూర, ముల్లంగి ఇవన్నీ కూడా ఈ థైరాయిడ్ గ్రంథి వేగాన్ని అదుపు చేస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవాలి. వీటిని ఆహారంలో యథోచితంగా ఉపయోగిస్తూ ఉండాలి. ఇక రిఫైన్డ్ ఆహార పదార్థాలని, పాల పదార్థాలని, గోధుమల్ని, కెఫీన్ ఉండే ఆహారాన్ని, మద్యాన్ని తగ్గించాలి. విటమిన్ సి ఉండేటటువంటి నిమ్మ, నారింజ, ఉసిరి, టమాటా ఇలాంటి పళ్ళని తరచుగా తీసుకుంటూ ఉండాలి. హైపర్ థైరాయిడిజంలో పసుపు, సుగంధి పాల, అతి మధురం అనే మూలికలు వాడితే హైపర్ థైరాయిడిజంలో మంచి ఫలితం కనిపిస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఏదేమైనప్పటికీ ఈ హైపర్ థైరాయిడిజంని ట్రీట్ చేయడానికి శతావరి ఘృతం, సుకుమార రసాయనం, అమృతప్రాస ఘృతం, కుష్మాండావలేహ్యం, క్షీరబలా తైలం, ప్రవాళ పిష్టి, ప్రవాళ పంచామృతం ఇలాంటి మెడిసిన్స్ ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక 8వ పాయింట్ విరేచనాలకి కారణం ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ IBD. పేగులకి పూత పూసినప్పుడు, పేగుల్లో పుండైనప్పుడు దానికి అనుగుణమైన వ్యాధి లక్షణాలు ముందుగా విరేచనాలతో మొదలవుతాయి. వీటితో పాటు బరువు తగ్గిపోవటం, మలంతో పాటు చీము కనిపించడం ఇవి కూడా ఉండొచ్చు. ఇలాంటప్పుడు శాల్మలి నిర్యాసం, లాక్షాచూర్ణం
ఇలాంటివి IBDs లో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక 9వ పాయింట్, ఈ విరేచనాలకి కారణం శస్త్రచికిత్స తర్వాత వచ్చే కాంప్లికేషన్స్. కొంతమందికి రకరకాల వ్యాధి కారణాల వల్ల ఆ పేగులో కొంత భాగాన్ని తీసివేస్తూ ఉంటారు. పేగులు మెలికపడిపోయి రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు, పేగులు ఛిద్రయుక్తం అయినప్పుడు, క్యాన్సర్ సోకినప్పుడు ఇలాగా చేయాల్సి వస్తుంది. కారణం ఏదైనప్పటికీ కూడా పేగుల పొడుగు తగ్గిపోవటం వల్ల పూర్తి స్థాయిలో ఆహారం శరీరం లోపలికి విలీనం అవ్వదు. దీంతో విరేచనాలు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఇలాంటి సందర్భాన్ని బట్టి కొద్ది మొత్తాలలో వీలైనన్ని ఎక్కువసార్లు తీసుకోవటం ఇలాంటివి చేయాలి. ఇక 10వ పాయింట్, ఈ విరేచనాలకి కారణం క్యాన్సర్ అవకాశాలు పెరగటం. 50 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఏ మనిషిలోనైనా కొంతకాలంగా మల విసర్జన విషయంలో మార్పు కనిపిస్తూ ఉంటే పేగులకి సంబంధించినటువంటి క్యాన్సర్ గురించి ఆలోచించాలి. మల విసర్జన ఎక్కువసార్లు చేయాల్సి రావటం, మలం రంగు మారటం, మలంతో పాటు జిగురు కనిపించటం, బంకపట్టం అనే లక్షణాలు ఎప్పుడూ వీటిని అశ్రద్ధ చేయకూడదు. ఈ లక్షణాలు నిజానికి పెద్దగా ప్రమాదకరం కాకపోయినప్పటికీ కూడా పట్టించుకోకుండా వదిలేయటం మాత్రం రిస్క్ తీసుకోవటమే. ఇక 11వ పాయింట్, ఈ విరేచనాలకి కారణం ప్యాంక్రియాస్ సమస్యలు. చిన్న పేగు లోపలికి తెరుచుకునే గ్రంథి ఒకటి అడ్డంగా మన ఉదర ప్రదేశంలో ఉంటుంది. దీన్ని ప్యాంక్రియాస్ అంటారు. ఇది విడుదల చేసేటటువంటి ఎంజైమ్ల వల్ల ఆహారంలో ఉండే కొన్ని ప్రత్యేకమైన అంశాలు పచనం చెందుతూ ఉంటాయి. ఒకవేళ ఈ గ్రంథి వ్యాధిగ్రస్తమైతే కొవ్వు పదార్థాలు, మాంసకృతులు పచనం చెందకుండా యథాతథంగా ఇతర పదార్థాలతో పాటుగా విసర్జితం అవుతాయి. అలాగా జరిగినప్పుడు ఆ మలం జిడ్డుగా, నురగగా, అలాగే దుర్గంధయుక్తంగా ఉంటుంది. అంతేకాదు నీళ్లపైన తేలుతూ కూడా ఉంటుంది. ఇలాగ 3-4 రోజుల నుంచి వరుసగా జరుగుతూ ఉందనుకోండి, ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఇలాగా సామాన్యంగా ప్యాంక్రియాస్కి సోకిన క్యాన్సర్లోనూ అలాగే తీవ్రమైన మద్యపానంలోనూ జరుగుతూ ఉంటుంది. దీనికి ఎంజైముల్ని వృద్ధిపరిచేటువంటి దీపన పాచన చికిత్సలు అనేది అవసరం అవుతాయి. ఇక 12వ పాయింట్, ఈ విరేచనాలకి కారణం మధుమేహ జనిత దుష్ఫలితాలు, అంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్. మధుమేహ వ్యాధి దీర్ఘకాలంగా ఉంటున్నప్పుడు రక్తంలో చక్కెర మోతాదు అటు ఇటు కావటం వల్ల విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డయాబెటిస్ లో అన్నవాయుకి సంబంధించినటువంటి ఆ రక్తనాళాలు విపరీతమైన పెను మార్పులకి లోనవుతాయి. దీంతో కూడా విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో పంచదారకు బదులుగా వాడే హార్బిటాల్ అనే పదార్థంలో కూడా ఈ సాకరైన్ అంటారే, దీనివల్ల కూడా విరేచనాలు అవుతూ ఉంటాయి. ఈ లక్షణాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రధాన వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే షుగర్ ఫ్రీ, స్వీటెక్స్ ఇలాంటి పదార్థాల వాడకాన్ని మానేయాలి. ఏదేమైనా ఈ డయేరియా ఉన్నప్పుడు కారణం ఏదైనప్పటికీ కూడా పరిష్కరించుకోవటం చాలా అవసరం. దానికి కొన్ని సలహాలు, కొన్ని సూచనలు ఉన్నాయి. ఒకటి, అతిసారంలో మొదట లంఘన చికిత్సలు, తర్వాత పాచన ట్రీట్మెంట్స్ అవసరం అవుతాయి. లంఘన చికిత్సలు అంటే చాలా మంది అనుకునేటట్టు ఆహారం మానేయటం కాదు, శరీరాన్ని తేలిగ్గా ఉంచుకోవటం కోసం ట్రీట్మెంట్స్ తీసుకోవటం. ఇక 2వ పాయింట్, విరేచనాలు అవుతున్నప్పుడు కొడిసపాల పట్ట, అతి వస, సొంటి, మారేడు పిందెలు, ఇంగువ, కొడిసపాల గింజలు, తుంగముస్తలు, చిత్రమూలం వీటితో కషాయం తయారు చేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇక 3వ పాయింట్, కుటజావలేహ్యం, కుటజ ఘనవటి, బిల్వావలేహ్యం, కుటజారిష్టం, కర్పూర రస్ ఇలాంటివి అతిసారంలో ఎక్కువగా ఉపయోగపడే ఔషధాలు. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. 4వ పాయింట్, పిల్లల్లో విరేచనాలు అవుతున్నప్పుడు శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయే నీళ్ళని, ఇతర లవణాలని భర్తీ చేయటం అవసరం. మజ్జిగ, గంజి, పప్పు కట్టు, పల్చటి టీ ఇలాంటివి బిడ్డ తాగగలిగినంత ఇస్తూ ఉండాలి. అలాగే విరేచనాలు తగ్గే వరకు కూడా ఇవ్వాలి. 5వ పాయింట్, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వాళ్ళు ORS అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఉండేటటువంటి ఆ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇవి చౌకడిప్పు దగ్గర లేకపోతే అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి. దీన్ని ఒక ప్యాకెట్ పొడిని 1 లీటర్ కాచి చల్లార్చిన మంచి నీళ్ళకి కలపాలి. అంటే సుమారుగా 5 గ్లాసుల నీళ్ళకి కలపాలి. తర్వాత బిడ్డకి తరచుగా దీన్ని తాగగలిగినంత ఇస్తూనే ఉండాలి. ఒకసారి కలిపినటువంటి ఈ ORS ద్రవాన్ని 24 గంటల లోపు మాత్రమే వాడాలి. ఈ రకంగా విరేచనాలు తగ్గే వరకు ఇవ్వాలి. ఈ లోపు బిడ్డకి ఆహారాన్ని, అయితే ద్రవ రూపంలో ఉండేటువంటి ఆహారాన్ని ఇవ్వటం మంచిది. ఇలాగ ఇస్తూనే ఉండాలి. అంటే విరేచనాలు అవుతున్నప్పుడు తల్లిపాలు కూడా ఆపకూడదు. ఇక 6వ పాయింట్, బిడ్డలో ఒకవేళ చలనం తగ్గిపోయి నిస్త్రాణంగా ఉన్నా, కళ్ళు లోతుకు వెడినా, మాడు లోపలికి వెడినా, బిడ్డ ఆహారం అలాగే నీళ్లు వీటిని తీసుకోకుండా నిరాకరించిన వెంటనే వైద్య సలహా తీసుకోవటం అవసరం. 7వ పాయింట్, విరేచనంలో రక్తం, జిగురు ఇలాంటివి పడుతూ ఉన్నా, జ్వరం, వాంతులు ఇలాంటివి ఉన్నా వైద్య సహాయం పొందడం చాలా చాలా అవసరం. ఇవి ప్రమాదకర పరిస్థితుల్ని సూచిస్తాయి. 8వ పాయింట్, విరేచనాలు వచ్చినప్పుడు కంగారు పడే కంటే విరేచనాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. తాగే నీళ్ళని బాగా కాచి చల్లార్చి తాగాలి. ఆహార పదార్థాలు ఉంచిన గిన్నెల మీద ఈగలు వాలకుండా మూతలు పెట్టాలి. మల విసర్జన తర్వాత చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. నీళ్ళని ఎప్పటికప్పుడు
ఎప్పుడు మరగ్గాచి తర్వాత వాడుకుంటూ ఉండాలి. అలాగే గోళ్ళని ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ ఉండాలి. 9వ పాయింట్, మానసిక అలజడుల వల్ల విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు యోగా, ధ్యానం, వ్యాయామం ఇలాంటి మంచి పద్ధతులున్నాయి. ధారా ట్రీట్మెంట్స్, శిరోవస్తి ఇలాంటివి కూడా ప్రత్యేకమైన ఫలితాన్ని చూపిస్తాయి. కార్యక్రమాన్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషం. మరిన్ని వివరాల కోసం లేదా అపాయింట్మెంట్ కోసం కాంటాక్ట్ చేయాల్సిన మా అడ్రస్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామమూర్తి నగర్ ఆర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, కూకట్పల్లి. ల్యాండ్మార్క్ మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663, హైదరాబాద్. పిన్ కోడ్ 500085, తెలంగాణ స్టేట్, ఇండియా. ఫోన్స్ 9246575510, 9177445454. ఈమెయిల్ అడ్రస్ muralimonohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralimonohar.com. టైమింగ్స్ 9:30 AM to 7 PM. Sundays 8 AM to 2 PM.